హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంఆర్ గ్రూప్స్. సో ఏపీ హైకోర్టులో నోటిఫికేషన్ అయితే పడింది. సో దాంట్లో మనం జనరల్ ఇంగ్లీష్ అయితే స్టార్ట్ చేసాం కదా. జనరల్ ఇంగ్లీష్లో మనం ఆర్టికల్స్ కంప్లీట్ చేసాము, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ నౌన్స్ కూడా కంప్లీట్ చేసాము. సో ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఒకసారి అది చూసేయండి, ఎందుకంటే ఈరోజు మనం ప్రొనౌన్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రొనౌన్స్ గురించి మనకి ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే నౌన్స్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఎవరైతే అది చూడలేదో అది చూసేయండి. సో ఈరోజు మనం మన క్లాస్లో ప్రొనౌన్స్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. సో హౌ ద క్లాస్ ఈస్ గోయింగ్ టు బి లైక్. సో మన క్లాస్లో ఈరోజు ప్రొనౌన్స్ అసలు డెఫినేషన్ ఏంటి అండ్ ప్రొనౌన్స్ లైక్ టైప్స్ కూడా చూస్తాము, లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో విల్ లుక్ ఎట్ ద ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఇలా క్లారిటీగా కంప్లీట్ అయిపోతుంది మనకి. సో ఫస్ట్గా ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఈస్ నథింగ్ బట్ నౌన్ బదులు వాడే ఒక పదాన్నే మనం ప్రొనౌన్ అంటాము. సో ఎగ్జాంపుల్ మీకు చిన్నగా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. రవి ఈస్ a good boy. Ravi is a good boy. Ravi studies well. Ravi studies well. Next, Ravi plays cricket. సో ఇక్కడ చూసినట్టయితే మనము ఇదొక సెంటెన్స్ అన్నమాట. దీంట్లో రవి ఈస్ ఏ గుడ్ బాయ్ అన్నాము. నెక్స్ట్ రవి స్టడీస్ వెల్, రవి ప్లేస్ క్రికెట్. సో దీంట్లో రవి అనే పదాన్ని మనం చాలా స్ట్రెస్ చేస్తున్నాం అన్నమాట. రవి 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 అంటే రవి గురించి చెప్పడానికి మనం ఊరికే రవి అని ఆయన పేరుని తీస్తూ వాడుతూ ఉన్నాం అన్నమాట. సో దీన్ని సింప్లిస్టిక్గా ఇంగ్లీష్లో తీసుకొచ్చిందే ప్రొనౌన్. సో ఈ రవి బదులు దాన్నే మనము రవి ఈస్ ఏ గుడ్ బాయ్, హీ స్టడీస్ వెల్, హీ ప్లేస్ క్రికెట్. సో ఇదే ప్రొనౌన్ అన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నౌన్ వీఆర్ యూజింగ్ ద హీ, షీ, ఇట్ అలాంటివి యూజ్ చేస్తే దాన్నే ప్రొనౌన్స్ అంటాము. సో ఈ క్లాస్లో మనం దాని గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాము. సో ప్రొనౌన్ మీనింగ్ చూస్తే ప్రొనౌన్ అంటే ఏంటి ఇందాక మనం తెలుసుకున్నాం కదా. వాట్ ఈస్ ప్రొనౌన్? వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. మళ్ళీ నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ నథింగ్ బట్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. మనం లాస్ట్ క్లాస్లో దీన్ని బాగా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. లైక్ నౌన్ అంటే ఏంటి, దాని టైప్స్. ఎవరైతే నౌన్ అంటే తెలీదో ఒకసారి లాస్ట్ క్లాస్ చూడండి నౌన్స్ గురించి. సో ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ ఎ ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ నథింగ్ బట్ ఎ వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. సో ప్రొనౌన్ అంటే మళ్ళీ ఇంకా కొన్ని పదాలు నేర్చుకోవాలా మేడం అని అనుకుంటున్నారేమో. ఏం లేదు, ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలే, మనకు రోజు వాడతాము, కానీ ప్రొనౌన్ దీన్ని అంటారు అని తెలియదు మనకి. సో దాని ప్రొనౌన్లో మనకి ఉన్నవే లైక్ హీ, షీ, ఇట్, యూ, ఇవన్నీ ప్రొనౌన్సే అన్నమాట. సో అసలు ప్రొనౌన్స్ ఎందుకు యూస్ చేస్తాం మనము? సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ రెపిటేషన్. ఇందాక మనం చూసాం ఏంటి, రవి ఈస్ ఏ గుడ్ బాయ్, రవి స్టడీస్ వెల్, రవి ప్లేస్ క్రికెట్. ఇక్కడ రవి 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 అని 3 సార్లు రవి పేరుని మనం రిపీట్ చేస్తూనే ఉన్నాము. సో అలాంటి రిపిటేషన్ని తగ్గించడానికి అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు మేక్ ద సెంటెన్స్ వెరీ స్మూత్ అండ్ న్యాచురల్గా కనిపించడానికి. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే ప్రొనౌన్ యూస్ చేస్తున్నామో లైక్ రవి ఈస్ ఏ గుడ్ బాయ్, హీ ప్లేస్ క్రికెట్, హీ స్టడీస్ వెల్, ఇది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. సో రవి అనేది చాలా లైక్ నౌన్స్ అన్నీ యూస్ చేస్తూ వెళ్తూ ఉంటే అది సొఫిస్టికేటెడ్ సెంటెన్స్గా కనిపిస్తుంది, న్యాచురల్గా అనిపించదు, ఏదో ఎగ్జాగరేట్ చేస్తున్నాం మనము అన్నట్టు. సో ఇప్పుడు మనం డెఫినేషన్ అర్థమైంది కదా. ప్రొనౌన్ డెఫినేషన్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. మళ్ళీ నౌన్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. సో నెక్స్ట్ ప్రొనౌన్లో 8 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఆ 8 టైప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఆ 8 టైప్స్ వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్,
ఇండెఫినైట్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఏంటి ప్రొనౌన్ అంటే? నేను చిన్నప్పుడు స్కూల్లో హీ షీ ఇట్ ఇవే నేర్చుకున్నాను మేడం, మొత్తం టైప్స్ వివరిస్తుంది అనుకొని ఇక్కడనే వీడియో ఏం చేస్తారేమో. సి యువర్ డిసిప్లిన్ లైఫ్ హియర్. ఏదైనా బ్యారియర్ కనిపిస్తే అది వదిలేసి వెళ్ళిపోవడం కాదు, అదేంటో చూద్దాము. సి ఇక్కడ చాలా మందికి తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనం రవి అన్నాము, ఇందాక ఎగ్జాంపుల్ ఏంటి? రవి ఈస్ ఏ గుడ్ బాయ్. రవి ఈస్ ఏ గుడ్ బాయ్, హీ స్టడీస్ వెల్. సో ఒకవేళ మనం జనరల్గా డెఫినేషనే చూసుకొని వెళ్ళిపోదాము అంటే, ఇక్కడ మనం ఏమనుకుంటాం, అరే హీ ఒకటే ఇక్కడ ప్రొనౌన్ ఉంది, ఇది సరిపోతుంది అనుకుంటారు. బట్ డూ యూ నో, ఇంకోటి చూపిస్తాను నేను. సమ్వన్ ఈస్ నాకింగ్ ఎట్ ద డోర్. సో ఈ సెంటెన్స్లో మనకు ప్రొనౌన్ ఎక్కడుంది లేదనుకొని అక్కడ బ్లాంక్ ఒమిట్ ద సెంటెన్స్ అని ఉంటుంది కదా, ఒమిట్ ద వర్డ్, అలా వెళ్ళిపోతారేమో. ఇక్కడ సమ్వన్ కూడా ఒక ప్రొనౌనే. ఓకే, హీ షీ ఇట్టే కాదు, సమ్వన్ ఈజ్ ఆల్సో ఏ ప్రొనౌన్. సో అదేంటో తెలుసుకోవాలంటే మనం ఈ టైప్స్ అన్ని నేర్చుకోవాలి. సి ప్రొనౌన్ చాలా సింపుల్ టాపిక్, ఎగ్జామ్లో చాలా స్కోరింగ్గా ఉంటుంది. చిన్న చిన్న బిట్ల బట్టి మనకి 2-3 మార్క్స్ మ్యాక్సిమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సమ్వన్ కూడా ఒక ప్రొనౌన్ అని చెప్పాం కదా. సో ఇవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్గా మనం ఏమనుకున్నాం, 8 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసాం కదా. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్. సో పర్సనల్ ప్రొనౌన్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఓకే, ఒక పర్సన్ కానీ ఒక థింగ్ కానీ వాళ్ళ పేర్లకి బదులుగా వాడేదే ఈ పర్సనల్ ప్రొనౌన్. అంటే డైరెక్ట్గా ఆ పర్సన్ని రెఫర్ చేయడానికి. ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, రవి ఈస్ ఏ గుడ్ బాయ్, హీ స్టడీస్ వెల్. ఇక్కడ ఇది పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ హీ వచ్చింది కదా రవి దగ్గర, అది పర్సనల్ ప్రొనౌన్. సో లాజికల్గా మనం డెఫినేషన్ చూస్తే, యూజ్ ఇట్ టు రిప్లేస్ నేమ్స్ ఆఫ్ పీపుల్, థింగ్స్ అండ్ రెఫర్ దెమ్ డైరెక్ట్లీ. సో ఇది కూడా సేమ్, ఎందుకంటే రెపిటేషన్ని అవాయిడ్ చేయడానికి అండ్ ఆల్సో టు మేక్ ద సెంటెన్సెస్ స్మూతర్ అండ్ లుక్ ఇన్ ఎ న్యాచురలిస్టిక్ వే. సో ఒక లైక్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో మనకి ఏమేమి ఉంటాయి? ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, మీ, హర్, హిమ్, అస్, దెమ్, ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్సే. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. రవి ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, ఇలా సెంటెన్సెస్ ఇచ్చేసి మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఏంటి అని ఐడెంటిఫై చేయమంటారు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్. ఇక్కడ ఏంటి? రవి అన్నాము, రవి ఈజ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ హీ యూజ్ చేసాం కదా, హీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అని. సో ఇక్కడ హీ అనేది పర్సనల్ ప్రొనౌన్. అండ్ ఎందుకంటే ఇక్కడ హీని ఇండైరెక్ట్గా ఏంటి రవి ప్లేస్లోనే రాస్తున్నాం కదా. సో దట్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్. సో ఇప్పుడు నెక్స్ట్ పర్సనల్ ప్రొనౌన్ మీద మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాము. ఇక్కడ చూడండి. సో మోస్ట్లీ ఇవే ఉంటాయి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే, ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే. సో ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, డాష్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. యామ్ వచ్చింది అంటే మోస్ట్లీ అక్కడ ఉండే ప్రొనౌన్ ఏంటి? ఐ. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు? ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. నెక్స్ట్, రమ్య ఈజ్ మై ఫ్రెండ్, డాష్ హెల్ప్స్ మీ అలాట్. రమ్య ఇక్కడ జెండర్, రమ్య ఈజ్ ఫీమేల్ కదా. సో మనం ఏం యూజ్ చేస్తాం అక్కడ? షీ. రమ్య ఈజ్ మై ఫ్రెండ్, షీ హెల్ప్స్ మీ అలాట్. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ మై డాగ్, డాష్ ఈజ్ వెరీ క్యూట్. దిస్ ఈజ్ మై డాగ్, డాగ్ అంటున్నాము కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ క్యూట్. సి డాగ్స్ కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉంటాయి. షీ ఈజ్ వెరీ క్యూట్ యూజ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సి ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి డాగ్ జెండర్ తెలియదు ఇక్కడ. సి దిస్ ఈజ్ మై డాగ్, ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో సెంటెన్స్ ఉందనుకోండి, లైక్ దిస్ ఈజ్ మై డాగ్ రాకీ. ఇక్కడనే దిస్ ఈజ్ మై డాగ్ రాకీ అనేసి ఉండి
ఇక్కడ బ్లాంక్ వచ్చిందనుకో అప్పుడు మనం చెప్పొచ్చు రాకీ అనేది ఒక మేల్ డాగ్ అని. అప్పుడు మనం హీ అని రాయొచ్చు. దిస్ ఈజ్ మై డాగ్ రాకీ, హీ ఈజ్ వెరీ క్యూట్ అని రాయొచ్చు. ఇక్కడ జెండర్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి వీఆర్ యూసింగ్ ఇట్. సో నెక్స్ట్ ఏంటి, రాణి అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్ డాష్ ఆర్ గోయింగ్ టు స్కూల్ టుగెదర్. రాణి అండ్ నేను ఇద్దరం ఫ్రెండ్స్, మేమిద్దరం స్కూల్కి వెళ్తున్నాము. మేము అంటే ఏం ప్రొనౌన్ యూజ్ చేస్తాం ఇక్కడ, వి గో టు స్కూల్ టుగెదర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ సీత అండ్ గీత. సీత అండ్ గీత ఎక్కడున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్తాం. సో దాన్నే మనము దే అని అంటాము ప్రొనౌన్లో. దే ఆర్ ఇన్ ద క్లాస్. ఓకే, పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. దే ఆర్ నథింగ్ బట్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ డైరెక్ట్లీ. సో నెక్స్ట్ మనకు వచ్చే ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ అన్నమాట. లైక్ ఇది నాది, ఓనర్షిప్ చూపిస్తాం కదా, అలాంటి ప్రొనౌన్స్. అలాంటి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్నే మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాము. దీంట్లో ఎగ్జాంపుల్ మనం దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై క్లాస్ అంటే ఇది నా ఓనర్షిప్ లాగా చూపిస్తున్నాం కదా, సో దాన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ చూడండి, షోస్ ఓనర్షిప్ ఆర్ పొసెషన్. హూ ఓన్స్ వాట్, ఏది ఎవరికి సొంతం అనేది ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ చెప్తుంది. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి పొసెసివ్ ప్రొనౌన్స్లో అంటే మైన్, యువర్స్, హీస్, హర్స్, అవర్స్, దేర్స్. సో ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే దిస్ పెన్ ఈజ్ మైన్, ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ ఏది, మైన్. మైన్ అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ది దట్ బుక్ ఈజ్ హర్స్, ఇక్కడ ఈ బుక్ ఆమెది అని చెప్తున్నాం. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ వచ్చేసి హర్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ద హౌస్ ఈజ్ అవర్స్. సో ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ వచ్చేసి అవర్స్. నెక్స్ట్ దీస్ షూస్ ఆర్ దేర్స్, ఈ షూస్ ఎవరి, వాళ్ళవి. సో ఇక్కడ వాళ్ళవని చెప్తున్నాం కాబట్టి దేర్స్ అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఈజ్ దిస్ ఫోన్ యువర్స్, ఈ ఫోన్ నీదేనా. ఇక్కడ యువర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. సో పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటో అర్థమైంది కదా, ఇట్ షోస్, ఇట్ ఇండికేట్స్ ద ఓనర్షిప్. ఓకే, ఆ థింగ్ కానీ ఏదైనా కానీ ఓనర్షిప్ని ఇండికేట్ చేసేదే పొసెసివ్ ప్రొనౌన్స్. సో ఎక్సర్సైజెస్ చూస్తే దీంట్లో సో మనకు తెలిసినట్టు ఇవే ఉంటాయి మోస్ట్లీ. మైన్, యువర్స్, హీస్, హర్స్, అవర్స్, దేర్స్, ఇవే మోస్ట్లీ పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఇవి యూజ్ చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయండి, ఫిల్ ద బ్లాంక్స్ అనేసి అడుగుతారు. లైక్ ఇలా పక్కకి ఇచ్చేసి మనకు అడుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనం పొసెసివ్ ప్రొనౌన్స్ తోటి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో దిస్ బ్యాగ్ బిలాంగ్స్ టు మీ, ఇట్ ఈస్, ఈ బ్యాగ్ నాది అని అంటాం. సో పొసెసివ్ ప్రొనౌన్ ఇక్కడ ఏంటి వచ్చేది, మైన్. దిస్ బ్యాగ్ బిలాంగ్స్ టు మీ, ఇట్ ఈస్ మైన్. సో నెక్స్ట్ దట్ మొబైల్ బిలాంగ్స్ టు యూ, అది నీది, ఆ మొబైల్ నీది. సో అప్పుడు ఏం వాడతాం పొసెసివ్ ప్రొనౌన్ మనము, యువర్స్, ఇట్ ఈస్ యువర్స్. నెక్స్ట్ ద రెడ్ కార్ బిలాంగ్స్ టు రాజు, ఇట్ ఈస్ హీస్. రెడ్ కార్ రాజు కాబట్టి మనం ఇక్కడ ఏం వాడతామంటే హీస్ అని వాడతాము. ఓకే, ఇది పొసెసివ్ ప్రొనౌనే. దిస్ డాల్ బిలాంగ్స్ టు సీత, ఇట్ ఈస్ హర్స్. సీత, హర్స్, ఫీమేల్. ఓకే, హర్స్. వి బాట్ దిస్ హౌస్ టుగెదర్, ఇట్ ఈస్ అవర్స్. ఇది మా ఇద్దరి ఇల్లు, ఇది మాది, అవర్స్. ఓకే, అవర్స్. దోస్ క్రికెట్ బ్యాగ్స్ బిలాంగ్ టు దెమ్, దే ఆర్ దేర్స్. ఆ క్రికెట్ బ్యాగ్స్ వాళ్ళవి, సో అవి వాళ్ళవి. వాళ్ళవి అంటే దేర్స్ అంటాం మనము, దేర్స్. సో ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ ఇండికేట్స్ ఓనర్షిప్. సో నెక్స్ట్ మనకున్న టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఏంటి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ ఒకటే పర్సన్ అయినప్పుడు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అనేది యూస్ చేస్తాము. సో సబ్జెక్టు ఆబ్జెక్టివ్ ఏంటి అని అనుకుంటున్నారు, ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఐ కట్ మై సెల్ఫ్ వైల్ చాపింగ్ ఆనియన్స్. ఓకే, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ మై సెల్ఫ్ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆమె ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు తనని తాను కట్ చేసుకుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఒకటే పర్సన్ అయిపోయింది కాబట్టి అప్పుడు మనం రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ని యూస్ చేస్తాము.
ఇలాంటివి అన్నమాట. మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, ఇలాంటివన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కిందికే వస్తాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ థాట్ హర్ సెల్ఫ్ టు సింగ్. ఇక్కడ తానే సంగీతాన్ని నేర్చుకుందట. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, థాట్ అనేది వర్బ్, అండ్ హర్ సెల్ఫ్ ఈజ్ అగైన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ షీ తనే సబ్జెక్ట్ అవుతుంది అండ్ తనే ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ షీ. సో ఇక్కడ ఏమవుతాం, వీఆర్ యూజింగ్ హర్ సెల్ఫ్, అది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. సో నెక్స్ట్ దే బ్లేమ్డ్ దెమ్సెల్ఫ్ ఫర్ ద మిస్టేక్. ఇక్కడ దెమ్సెల్ఫ్స్ అనేది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. సో నెక్స్ట్ we enjoyed ourselves at the function. సో ఇక్కడ we అనేది సబ్జెక్ట్, ఎంజాయిడ్ అనేది వర్బ్, అండ్ ఆర్ సెల్ఫ్స్ అనేది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. మీకు ఇదంతా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడం బాగా కష్టంగా ఉంది అంటే దెమ్ సెల్ఫ్, వన్ సెల్ఫ్ అని ఎప్పుడు వచ్చినా కానీ అది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ కిందకే వస్తుంది. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. నో నీడ్ ఆఫ్ దిస్ డెఫినేషన్ అండ్ ఆల్. సో నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ చూస్తే రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ మీద ఇక్కడ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఇది చూడండి ఒకసారి. ఐ అంటే మామూలుగా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మై సెల్ఫ్ అంటాము. ఫర్ యూ విల్ యూస్ యువర్ సెల్ఫ్, ఫర్ హీ హిమ్సెల్ఫ్, ఫర్ షీ హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వి అవర్ సెల్ఫ్, దే దేర్ సెల్ఫ్, ఇవి యూస్ చేస్తాం అన్నమాట. ఇవి మామూలు పర్సనల్ ప్రొనౌన్స్ పక్కకున్నవి. సో వెన్ ఇట్ కమ్స్ టు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ దే చేంజ్ ఇంటూ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ourselves and themselves. So nextly let's start the exercise of reflective pronouns. Reflective pronouns lo ikkada chudandi, we need to identify the reflective pronouns here. I accidentally hurt myself while playing. Ikkada reflective pronoun enti, myself. Myself is the reflective pronoun here. Next, she introduced herself to the not team. Herself ikkada ఇది కనిపించట్లేదు, హర్ సెల్ఫ్, న్యూ టీమ్ అనుకుంటా. షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ద న్యూ టీమ్. వీ ఎంజాయ్డ్ ఆర్ సెల్ఫ్స్ ఎట్ ద పిక్నిక్. ఇక్కడ ఆర్ సెల్ఫ్స్ అనేది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. ఓకే, సెల్ఫ్స్ వచ్చింది, ఇలాంటి వర్డ్స్ వస్తాయి కదా, అవన్నీ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్సే. నెక్స్ట్ దే బ్లేమ్డ్ దెమ్సెల్ఫ్ ఫర్ ద మిస్టేక్. ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, దెమ్సెల్ఫ్స్. నెక్స్ట్ హీ థాట్ హిమ్సెల్ఫ్ టు ప్లే ద గిటార్. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థాట్ అనేది వర్బ్, అండ్ హిమ్సెల్ఫ్ ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది మనకి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. సో నెక్స్ట్ దట్ క్యాట్ లిక్డ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ద బాత్. సో ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ మై డాగ్ రాకీ, హీ వాష్డ్ హిమ్సెల్ఫ్. ఓకే, హీ వాష్డ్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. నెక్స్ట్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, యువర్ సెల్ఫ్. నెక్స్ట్ కిడ్స్ బిహేవ్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ ద ఫీల్డ్ ట్రిప్. సో ఇక్కడ ఏంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, యువర్ సెల్ఫ్. మోస్ట్లీ మనం ఇప్పుడు చూసాం కదా ఎక్సర్సైజ్లో, మోస్ట్లీ మనకు కనిపించిన వర్డ్స్ అన్నీ ఇవే. ఇందాక చూసాం కదా పర్సనల్ ప్రొనౌన్స్కి మనకి ఏ వర్డ్స్ చూస్తాం, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఆర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇవే వస్తాయి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే. జస్ట్ నీడ్ టు ఐడెంటిఫై దెమ్. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ మనం ఏం చూస్తామంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే నథింగ్ బట్ స్పెసిఫిక్గా ఒక ఆబ్జెక్ట్ దగ్గరగా ఉందా దూరంగా ఉందా చెప్పేదాన్నే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాము. చూసినట్టయితే యూజ్ ఇట్ టు పాయింట్ అవుట్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్ ఈదర్ ఫార్ ఆర్ నియర్, దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్సివ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో దీంట్లో మనకి 4 డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అదే దిస్, దట్, దీస్, దోస్. సో ఇవి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్, 4 ప్రొనౌన్స్. సో నెక్స్ట్ మనము ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ పైన ఎక్సర్సైజ్ చూస్తే దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏంటి, దిస్. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ యువర్ బ్యాగ్. ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏంటి, దట్ ఈజ్ యువర్ బ్యాగ్. దట్ అనే వర్డ్ ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ స్పెసిఫిక్గా బ్యాగ్ అక్కడ ఉంది అని చెప్తున్నాము, దట్ ఈస్ యువర్ బ్యాగ్. నెక్స్ట్ దీస్ ఆర్ ఫ్రెష్ మ్యాంగోస్.
సో ఇక్కడ ఏంటి, దీస్ ఆర్ ఫ్రెష్ మ్యాంగో, ప్లూరల్ వర్డ్ అన్నమాట. ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి అని. సో హియర్ దీస్ ఈస్ ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ హియర్. దోస్ ఆర్ మై షూస్. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏంటి, దోస్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకోటి, దిస్ ఈస్ మై క్లాస్. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దిస్ ఈస్ ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ హియర్. సో మోస్ట్లీ 4 ఉంటాయి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే, దిస్, దట్, దీస్, దోస్, ఇవే. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఏంటి అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ అంటేనే గుర్తొస్తుంది ఏంటంటే క్వశ్చన్స్ చేసే ప్రొనౌన్స్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ క్వశ్చనింగ్. ఇక్కడ చూడండి, యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్. ఓకే, మనం మామూలుగా యూజ్ చేస్తాం కదా, హూ, హూమ్, వేర్, విచ్, వాట్, ఇవే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హూ ఈజ్ కాలింగ్ యూ. ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఏంటి, హూ. నెక్స్ట్, హూస్ పెన్ ఈజ్ దిస్. ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఏంటి, హూస్. హూస్ పెన్ ఈజ్ దిస్. మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఈ పెన్ ఎవరిది. సో అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, హూ అనేది ఎవరికి రెఫర్ చేస్తాం, మోస్ట్లీ ఒక పర్సన్నే కదా. హూ ఈజ్ కాలింగ్ యూ, ఎవరు పిలుస్తున్నారు, మనుషులు పిలుస్తారు మోస్ట్లీ. సో హియర్ పర్సన్, హీ విల్ యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్ హియర్. అండ్ నెక్స్ట్లీ వెన్ వి కాల్ హూమ్, హూమ్ అనేది ఎప్పుడు పిలుస్తామైతే ఎప్పుడైతే ఆ పర్సన్ ఆబ్జెక్ట్, అక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నాడంటే అప్పుడు మనం హూమ్ని యూస్ చేస్తాం. హూమ్ ఆర్ యూ ఇన్వైటింగ్ టు ద పార్టీ. ఇక్కడ హూమ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ హూస్. హూస్ అనేది మనం ఓనర్షిప్ని ఇండికేట్ చేసే క్వశ్చన్ అన్నమాట. హూస్ పెన్ ఈజ్ దిస్ అంటే ఇక్కడ ఈ పెన్ ఎవరిది, అది ఓనర్షిప్ని ఇండికేట్ చేస్తుంది. సో హూస్ ఈజ్ యూస్డ్ వెన్ వీఆర్ ఇండికేటింగ్ ద ఓనర్షిప్. అండ్ నెక్స్ట్ వాట్. వాట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక థింగ్ కానీ ఐడియా కానీ దాని గురించి అడిగినప్పుడు వాట్ ఈస్ దిస్ థింగ్ అలా అడుగుతాం కదా. సో అక్కడ వాట్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ విచ్ ఉంది ఇక్కడ. విచ్ ఈస్ నథింగ్ బట్ చాయిస్ కానీ సెలెక్షన్ని కానీ. విచ్ డ్రెస్ షుడ్ ఐ వియర్ టుడే, అక్కడ విచ్ యూస్ చేస్తున్నాం కదా. సో ఎప్పుడైతే సెలెక్షన్ కానీ చాయిస్ కానీ కావాలో అప్పుడు విచ్ని యూస్ చేస్తాము. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో మనకి మొత్తం 5 ఉన్నాయి. హూ, హూమ్, హూస్, వాట్, విచ్. ఓకే, ఇవి గుర్తొచ్చాయి కదా. లైక్ పర్సన్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనం హూని యూస్ చేస్తాము. అండ్ పర్సన్ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం హూమ్ యూస్ చేస్తాము. ఓనర్షిప్ని ఇండికేట్ చేయడానికి హూస్ యూస్ చేస్తాము. అండ్ ఐడియా ఆర్ థింగ్ని ఇండికేట్ చేయడానికి వాట్ యూస్ చేస్తాము. అండ్ చాయిస్ ఆర్ సెలెక్షన్ విల్ యూస్ విచ్. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేద్దాము ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ పైన. డాష్ ఈస్ నాకింగ్ ఎట్ ద డోర్. ఇక్కడ ఎవరు నాక్ చేస్తారు, పర్సన్ గురించి మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఏది యూస్ చేస్తాం, హూ. ఇందాక చూసాం కదా, హూ ఈజ్ అ పర్సన్ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఓకే, నెక్స్ట్ డాష్ డిడ్ యూ ఇన్వైట్ టు ద ఫంక్షన్. ఎవరిని నువ్వు ఫంక్షన్కి ఇన్వైట్ చేసావు. ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్లో పిలుస్తున్నారు. సో అక్కడ మనకి ఏమొస్తుంది, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ద ఫంక్షన్. నెక్స్ట్ డాష్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇక్కడ అడుగుతున్నారు, థింగ్ కానీ ఒక ఐడియా గురించి అడుగుతున్నారు కదా. థింగ్ కానీ ఐడియా గురించి అడిగినప్పుడు ఏ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ వస్తుంది, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ అలా. నెక్స్ట్ డాష్ అంబ్రెల్లా ఈజ్ దిస్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, అంబ్రెల్లా ఎవరిది అంటే ఓనర్షిప్ గురించి అడుగుతున్నారు. ఓనర్షిప్ గురించి వచ్చినప్పుడు మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, హూస్ అంబ్రెల్లా ఈజ్ దిస్. నెక్స్ట్ డాష్ డూ యూ ట్రస్ట్ ద మోస్ట్ ఇన్ యువర్ టీమ్. ఇక్కడ మీ టీంలో ఎవరిని ఎక్కువగా ట్రస్ట్ చేస్తావు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంది ఆ ప్రొనౌన్. అప్పుడు మనం ఏం రాస్తాం ఇక్కడ, ఆబ్జెక్ట్ అంటే హూమ్ డూ యూ ట్రస్ట్ ద మోస్ట్ ఇన్ యువర్ టీమ్. నెక్స్ట్ డాష్ ఆర్ దే టాకింగ్ అబౌట్. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ లైక్ ఐడియా ఆర్ థింగ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మనం ఏం యూస్ చేస్తాము, వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్. నెక్స్ట్ డాష్ ఆఫ్ ద 2 వాచెస్ షుడ్ ఐ వియర్. ఇక్కడ 2 వాచెస్లో ఏది వేసుకోవాలి అన్న డైలమాలో ఉంది. సో చాయిస్ ఆర్ సెలెక్షన్ వచ్చినప్పుడు మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో
ఏం యూస్ చేస్తాం, విచ్. సో విచ్ ఆఫ్ ద 2 వాచెస్ షుడ్ ఐ వియర్. ఓకే, డిడ్ యూ గెట్ ద క్లారిటీ హియర్? హూ అన్నది మనం పర్సన్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు యూస్ చేస్తాము. ఓకే, హూమ్ అనేది ఆ పర్సనే ఒకవేళ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే హూమ్ యూస్ చేస్తాము. హూస్ ఇండికేట్స్ ద ఓనర్షిప్ అండ్ వాట్ ఇండికేట్స్ ద థింగ్ ఆర్ ద ఐడియా and which indicates the choice or selection here. We have completed the interrogative pronouns as well. So next 6th type of pronoun is relative pronoun. Relative ante nothing but connection. So దేనికి కనెక్షన్, ఒక ఇండిపెండెంట్ క్లాస్కి అండ్ ఇండిపెండెంట్ క్లాస్కి దాని రెండుకి కనెక్ట్ చేసే ఒక ప్రొనౌనే రిలేటివ్ ప్రొనౌన్. సో అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ లవ్స్ టు రీడ్ బుక్స్ విచ్ హెల్ప్ హర్ రిలాక్స్. ఇక్కడ షీ లవ్స్ టు రీడ్ బుక్స్ ఇది అనేది ఒక ఇండిపెండెంట్ క్లాస్ అన్నమాట. షీ లవ్స్ టు రీడ్ బుక్స్, ఓకే, ద క్లాస్ ఈజ్ ఓకే. ఇక్కడ చూడండి హెల్ప్ హర్ రిలాక్స్, ఇదే ఒక డిపెండెంట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్ దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇండిపెండెంట్ క్లాస్ హియర్. ఇక్కడ చూడండి హెల్ప్ హర్ రిలాక్స్, దానికి ఒక మీనింగ్ లేదు. సో ఆ మీనింగ్ లేని ఒక సెంటెన్స్ని మనం విచ్తో కనెక్ట్ చేస్తున్నాం ఇండిపెండెంట్ క్లాస్కి. సో అప్పుడు ఈ కనెక్షన్ చేసే వర్డే మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. చూడండి ఇక్కడ యూజ్ టు కనెక్ట్ డిపెండెంట్ క్లాస్ అండ్ ఇండిపెండెంట్ క్లాస్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అండ్ ఆల్సో గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సీ హియర్ షీ లవ్స్ టు రీడ్ బుక్స్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. సో దాని గురించి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాం, విచ్ హెల్ప్స్ హర్ టు రిలాక్స్. ఓకే, ఇది రిలేటివ్ ప్రొనౌన్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ హూ టీచర్స్ మ్యాథ్స్ ఈజ్ కైండ్. సో ఇక్కడ ద టీచర్ ఈజ్ కైండ్, ఓకే, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. ఇక్కడ హూ టీచర్స్ మ్యాథ్స్ ఇది ఒక డిపెండెంట్ క్లాస్. హూ టీచర్స్ మ్యాథ్స్ అనేది ఇక్కడ డిపెండెంట్ క్లాస్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇండిపెండెంట్ క్లాస్ హియర్. సో ఇక్కడ మనం హూ తోటి దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. హియర్ హూ ఈజ్ ద రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ని మళ్ళీ ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనం ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ క్లాసెస్ని కనెక్ట్ చేస్తున్నాం. వెరాస్ ఇన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వీఆర్ క్వశ్చనింగ్, హూస్ పెన్ ఈజ్ దిస్, whom did you invite, అక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. సో దాన్ని గమనించండి. సో ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే కనెక్ట్ చేసేది దేన్ని, ఇండిపెండెంట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ డిపెండెంట్ క్లాస్ని. సో దీనిపైన లైక్ ఇక్కడ చూడండి సేమ్ ఇంటరాగేటివ్ లానే ఉంటుంది. హూని మనము ఒక పర్సన్ని ఒకవేళ పర్సన్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు రెఫర్ చేస్తాము. అండ్ హూమ్ని కూడా సేమ్ అంతే, పీపుల్ పర్సన్ని ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు రెఫర్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద పర్సన్ హూమ్ ఐ మెట్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ హూమ్ అనేది కూడా హూమ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ హూస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఓనర్షిప్ అప్పుడు కదా. ఇక్కడ చూడండి హూస్ బుక్ ఈజ్ దిస్ ఈజ్ మైన్. సో ఇది కూడా రిలేటివ్ ప్రొనౌన్ కిందకే వస్తుంది. సో నెక్స్ట్ విచ్ అనేది మనం థింగ్స్ ఆర్ ఎనిమల్స్కి ఇక్కడ యూజ్ చేస్తాము. ద చైర్ విచ్ ఈజ్ ఇన్ ద కార్నర్ ఈజ్ బ్రోకెన్. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ద చైర్ ఈజ్ ఇన్ ద కార్నర్, ఇక్కడ ఈజ్ బ్రోకెన్ అనేది డిపెండెంట్ క్లాస్. సో దాన్ని మనము విచ్ తోటి కనెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ దట్ కూడా ఒక రిలేటివ్ క్లాసే. ఇదేంటి, ఇట్ ఆల్సో రెఫర్స్ టు థింగ్స్, పీపుల్ అండ్ యానిమల్స్, ఈ మూడింటిని రెఫర్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ద డాగ్ దట్ బాగ్ లౌడ్లీ ఈజ్ మై పెట్. సో ఇక్కడ రిలేటివ్ క్లాస్ ఏంటి, దట్. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ చూస్తే ద డాగ్ ఈజ్ మై పెట్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాస్. బార్క్డ్ లౌడ్లీ ఇది ఒక డిపెండెంట్ క్లాస్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇండిపెండెంట్ క్లాస్. సో మనం రెండింటిని దట్ తోటి కనెక్ట్ చేసాం ఇక్కడ. సో హియర్ దట్ ఈస్ ద రిలేటివ్ ప్రొనౌన్. దట్ అంటే ఏం లేదు, కనెక్ట్ చేసే వర్డ్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకండి, సేమ్ వర్డ్సే ఉంటాయి ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో కూడా. సో డోంట్ కన్ఫ్యూజ్. సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు హూ, హూమ్, హూస్, విచ్, దట్ ఇవే ఉంటాయి రిలేటివ్ ప్రొనౌన్లో. సో వెన్ వీ సీ ద ఎక్సర్సైజెస్ హియర్, ద గర్ల్ డాష్ హీస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ద గర్ల్, ఇక్కడ గర్ల్ ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తున్నారు. లైక్ పర్సన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాం కదా. పర్సన్ ఒకవేళ
సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే హూ యూస్ చేస్తాము, ఒకవేళ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే హూమ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది, ద గర్ల్ హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద హౌస్ డాష్ రూఫ్ వాస్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్. సో ఇక్కడ ఏంటి, మనం కనెక్ట్ చేయాల్సిన వర్డ్ ఏంటి, ఇక్కడ థింగ్, ఏదైనా థింగ్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ ద హౌస్ హూస్ రూఫ్ వాస్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్. హూస్ ఓనర్షిప్ని ఇండికేట్ చేస్తున్నాము. హౌస్ యొక్క రూఫ్ స్ట్రోమ్ వల్ల డ్యామేజ్ అయిపోయింది. ఎవరి రూఫ్, హౌస్, కాబట్టి హూమ్ వీఆర్ యూసింగ్ ఇట్. నెక్స్ట్ ద రెస్టారెంట్ డాష్ వి ఈట్ వాస్ అమేజింగ్. ద రెస్టారెంట్ విచ్ వి ఏట్ వాస్ అమేజింగ్. సో ఇక్కడ విచ్ అనేది అంటే ఒక పర్సనల్గా ఒక రెస్టారెంట్లో తిన్నాము, సో దాంట్లో అమేజింగ్గా ఉంది అని చెప్తుంది. ఇక్కడ ద రెస్టారెంట్ వాస్ అమేజింగ్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వి ఎయిట్ ఈజ్ ద డిపెండెంట్ క్లాస్. సో నెక్స్ట్ ద మూవీ డాష్ వి వాచ్డ్ లాస్ట్ నైట్ వాస్ రియల్లీ అమేజింగ్. ద మూవీ విచ్ వి వాచ్డ్ లాస్ట్ నైట్ వాస్ రియల్లీ అమేజింగ్. ఇక్కడ వచ్చే క్లాస్ మనకి విచ్. నెక్స్ట్ ఐ మెట్ ద పర్సన్ డాష్ బుక్ యు బారోడ్ ఎస్టర్డే. I met the person whose book you borrowed yesterday. Whose. So, ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే కనెక్షన్, నథింగ్ బట్. నెక్స్ట్ మనకున్న ప్రొనౌన్స్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ వర్డ్లోనే తెలుస్తుంది, అంటే ఒక సర్టెనిటీ లేదు, అంటే దేని గురించి మాట్లాడుతున్నాము అనే సర్టెనిటీ లేదు, అప్పుడు మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ యూస్ చేస్తాము. See here, indefinite pronouns are used to refer to people, places, things without saying exactly who or what they are. అంటే ఒక స్పెసిఫిక్గా ఈ థింగ్, స్పెసిఫిక్గా ఈ పర్సన్ అని చెప్పాం చూడు, లైక్ సంబడి, సమ్వన్, ఎవ్రీవన్, నోబడి, ఇలాంటివి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో దీన్ని మనం 3గా డివైడ్ చేసుకుంటే వీ హ్యావ్ పీపుల్ హియర్. పీపుల్ మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో సంబడి, సమ్వన్, ఎనీవన్, ఎవ్రీవన్, నో వన్, నోబడి, ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్సే. See here, example, someone is at the door. ఇక్కడ someone అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్, ఎవరు ఉన్నారో తెలీదు కాబట్టి మనం వీఆర్ యూజింగ్ someone. నెక్స్ట్ థింగ్స్. థింగ్స్ వచ్చినప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటి, సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ హర్డ్ సంథింగ్ ఇన్ ద కిచెన్. ఇక్కడ సంథింగ్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్. వీ డోంట్ నో సర్టెన్లీ, లైక్ స్పెసిఫిక్గా అదేంటో తెలీదు, అలాంటప్పుడు we are using these words. Next, quantity or numbers. So ఇవి వచ్చినప్పుడు all, some, many, few, several, none, each, one, either, neither, both, ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. లైక్ క్వాంటిటీ వచ్చినప్పుడు, సో ఇక్కడ చూడండి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ ఎ బుక్. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ ఎ బుక్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏది ప్రొనౌన్ లేదు అనుకుంటాం, కానీ ఇక్కడ ఈచ్ అనేది ఒక ప్రొనౌనే, బికాస్ ఇట్ ఈస్ ఇండెఫినెట్ ప్రొనౌన్, సర్టెన్గా తెలియదు. నెక్స్ట్ మెనీ వేర్ ఇన్వైటెడ్ బట్ ఫ్యూ కేమ్. ఇక్కడ ఏంటి ఇండెఫినెట్ ప్రొనౌన్, ఇక్కడ మెనీ అనేది అండ్ ఫ్యూ రెండు ఉన్నాయి, మెనీ అండ్ ఫ్యూ బోత్ ఆర్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ హియర్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ వెన్ వీ డోంట్ నో స్పెసిఫికల్లీ వేర్ అండ్ వాట్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తే డాష్ ఈస్ నాకింగ్ ఎట్ ద డోర్. డాష్ ఎవరు నాక్ చేస్తారు, ఒక పర్సనే. సో సమ్వన్ ఈస్ నాకింగ్, ఎవరో ఒకరు నాకు తెలీదు. సో ఇక్కడ మనం పీపుల్ అన్నప్పుడు ఏమన్నాం, ఎవ్రీవన్, సమ్వన్, ఎనీవన్, నో వన్, ఎవ్రీబడి, సంబడి, నోబడి, ఎనీబడి, ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, సమ్వన్ ఈస్ నాకింగ్ ఎట్ ద డోర్, సమ్వన్. నెక్స్ట్ ఐ డిడ్ంట్ సీ డాష్ ఇన్ ద కిచెన్. ఐ డిడ్ంట్ సీ, ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఐ డిడ్ంట్ సీ ఎనీథింగ్, అసలు కిచెన్లో ఏం కనిపించలేదు అంటున్నాడు. అప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఎనీథింగ్. ఐ డిడ్ంట్ సీ ఎనీథింగ్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ ఈజ్ దర్ డాష్ యూ వాంట్ టు ఆస్క్. ఏదైనా ఉందా నువ్వు అడిగేది, అప్పుడు ఏం యూజ్ చేస్తాం మనం, ఎనీథింగ్. ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్. నెక్స్ట్ డాష్ ఎంజాయ్ ద పిక్నిక్. ఎవరు ఎంజాయ్ చేస్తారు పిక్నిక్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మీకు తెలియకపోతే, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద పిక్నిక్,
సమ్వన్ ఎంజాయ్ ద పిక్నిక్ అనేది కరెక్ట్గా లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఎనీవన్ ఎంజాయ్ ద పిక్నిక్ సెంటెన్స్ అప్పుడు కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వట్లేదు. నో వన్ ఎంజాయ్ ద పిక్నిక్ ఇది కూడా ఓకే. ఎవ్రీబడి ఎంజాయ్ ద పిక్నిక్ అనేది కరెక్ట్ లేదు. లైక్ ఎవ్రీబడి సంబడి ఇవి లైక్ సింగులర్గా యూస్ చేస్తాం అనుకోండి. ఎవ్రీవన్ ఎంజాయ్ ద పిక్నిక్ అండ్ నో వన్ ఎంజాయ్ ద పిక్నిక్ రెండు వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ డాష్ కెన్ సాల్వ్ దిస్ పజిల్ ఇట్స్ టూ హార్డ్. ఈ పజిల్ చాలా హార్డ్గా ఉంది అంటున్నారు. సో ఇక్కడ ఏమొస్తుంది? నోబడీ కెన్ సాల్వ్ దిస్ పజిల్ ఇట్స్ టూ హార్డ్. సో నెక్స్ట్ డాష్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్. ఎవరు రెస్పెక్ట్ కావాలనుకుంటారు? ఎవ్రీబడి వాంట్స్ రెస్పెక్ట్, రైట్? ఎవ్రీబడి వాంట్స్ టు బి రెస్పెక్టెడ్. సో నెక్స్ట్ డాష్ స్టూడెంట్ గాట్ ఎ గిఫ్ట్. సో స్టూడెంట్కి గిఫ్ట్ వచ్చింది అంటున్నారు. సో ఇక్కడ ఏంటి? ఈచ్ స్టూడెంట్ గాట్ ఎ గిఫ్ట్. సో ఒకసారి మీరు పర్సన్స్ థింగ్స్ ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు ఏ టైంలో ఏం యూస్ చేయాలో మనకి ఈజీగా అర్థమవుతుంది. పీపుల్ అన్నప్పుడు మనం ఏ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ యూస్ చేస్తున్నాము, థింగ్స్ అన్నప్పుడు ఏవి యూస్ చేస్తున్నాము, అండ్ ఆల్సో క్వాంటిటీ అన్నప్పుడు ఏ ప్రొనౌన్స్ యూస్ చేస్తున్నాము అవి తెలిస్తే ఈ ఎక్సర్సైజెస్ ఈజీగా అర్థమవుతాయి. ఒకసారి పీడిఎఫ్ చదవండి, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టైప్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ వర్డ్స్ అన్నమాట, గివ్ అండ్ టేక్ లాగా. దీంట్లో రెండే ఉంటాయి, అవేంటో చూద్దాము. used when two or more people are doing the same thing to each other. So they are give and take or mutual action. Mutual action అనేది ఉంది ఇక్కడ. సో మోస్ట్లీ మనకు 2 రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉంటాయి అన్నాం కదా. సో అవే ఈచ్ అదర్, వన్ అనదర్. ఓకే. నెక్స్ట్ రాణి అండ్ రవి లవ్ ఈచ్ అదర్. ఇక్కడ ఈచ్ అదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్. నెక్స్ట్ ద ప్లేయర్స్ కంగ్రాచులేటర్ వన్ అనదర్ ఆఫ్టర్ ద మ్యాచ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈచ్ అదర్ అనేది 2 persons మధ్యనే అవుతుంది. సో 2 persons ఉన్నప్పుడు రెసిప్రోకల్ ప్రొనౌన్ ఏది యూస్ చేస్తాము? ఈచ్ అదర్. అండ్ వెన్ వన్ అనదర్ ఈస్ యూజ్డ్ వెన్ 2 or more people ఆర్ ఇన్వాల్వ్డ్. సో చాలా ఈజీ రెసిప్రోకల్ అప్రోచ్. లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ 2 or more people ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. When we look at the exercises here, the 2 sisters always support dash. 2 sisters, 2 ఈజీగా మెన్షన్ చేశారు ఇద్దరే అని. సో ఇక్కడ ఏమొస్తుంది? ఈచ్ అదర్. సో నెక్స్ట్ we must respect dash to live peacefully. సో ఇక్కడ ఒక 2 persons గురించి మెన్షన్ చేయలేదు. సో ఏమొస్తుంది? చాలా నెంబర్ ఆఫ్ పీపుల్. సో అప్పుడు వన్ అనదర్ యూస్ చేస్తాం. వన్ అనదర్. వి మస్ట్ రెస్పెక్ట్ వన్ అనదర్ టు లివ్ పీస్ఫుల్లీ. నెక్స్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ డాష్. ఇక్కడ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఐ, దెర్ ఆర్ ఓన్లీ 2 people ఇన్ దిస్ సెంటెన్స్. సో ఇక్కడ మనం ఈచ్ అదర్ యూస్ చేస్తాం. ఓకే. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ ఇన్ గ్రూప్ వర్క్ స్టూడెంట్స్ షుడ్ హెల్ప్. ఇక్కడ గ్రూప్ వర్క్లో స్టూడెంట్స్ అన్నారు, ఒక ఇద్దరు గురించి కాదు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు విల్ యూస్ వన్ అనదర్. ఇన్ గ్రూప్ వర్క్ స్టూడెంట్స్ షుడ్ హెల్ప్ వన్ అనదర్. నెక్స్ట్ USA అండ్ ఇండియా అగ్రీడ్ టు హెల్ప్ డాష్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. సో ఇక్కడ 2 nations గురించి మాట్లాడుతున్నాం, USA అండ్ ఇండియా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఈచ్ అదర్. సో ఈ క్లాస్తో మనం ప్రొనౌన్స్ కంప్లీట్ చేసుకున్నాము. లైక్ వీ హ్యావ్ సీన్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రొనౌన్స్ అండ్ 8 types ఆఫ్ ప్రొనౌన్స్ చూసాము. పర్సనల్, పొసెసివ్, రిఫ్లెక్టివ్, రిలేటివ్, ఇంటరాగేటివ్, రెసిప్రోకల్ లాంటి ప్రొనౌన్స్ చూసాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.